జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఇది ఆకివీడు పెద్దపేటలోని ఎంతమంది అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, పాస్టర్లు, హిందువుల మీద దాడికి దిగారో. అక్కడ అతి పురాతకాలమైనటువంటి రామాలయం అది. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో పూర్వం అందరూ హిందువులే. ఇప్పుడు వీళ్ళు సిగ్గు లేకుండా మతం మారి ఇలా తల్లిదండ్రులు ఇచ్చిన ధర్మాన్ని వదిలేసుకుని ఇప్పుడు మళ్ళీ అడ్డం తిరిగి అతి పురాతకాలమైనటువంటి రామాలయం పునరుద్ధరిస్తుంటే కట్టొద్దని చెప్పి ఇలా అడిగే హక్కు ఎవరిచ్చారు? అది రామాలయం ఒకప్పుడు, మళ్ళీ రామాలయం నిర్మిస్తుంది అడ్డుకున్నారు హిందువులారు. ఇప్పుడు కానీ తెలుసుకోండి, వీళ్ళు ఇప్పుడే మన దేవాలయాలను కట్టడానికి వీలు లేకోకుండా అడ్డుకుంటున్నారంటే వీళ్ళు ఎంత దేశద్రోహులు. మనం ఏమైనా సరే వీళ్ళు చర్చిలు కట్టుకుంటే కట్టనివ్వకుండా ఆపామా? పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ స్థలాల్లో కూడా వీళ్ళు చర్చిలు కట్టారు. అయినా సరే మనం నిలదీసామా? ఆపామా? ఎప్పుడైనా హిందువులు మనం ఏ దేవాలయంలో కడుతున్నా సరే మనం నిలదీసి ఆపామా? కానీ వీళ్ళు మన దేవాలయం కడుతుంటే అతి పురాతకాలమైన రామాలయం పునరుద్ధరిస్తుంటే తిరిగి తిరగబడి తప్పుడు కేసులు పెడుతున్నారు. అర్జెంటుగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగాన్ని గౌరవించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు కాబట్టి ఆయన రాసి ఉన్నటువంటి పొందుపరిచినటువంటి చట్టాలు ఉన్నాయి. వాటిని మీరు ఖచ్చితంగా గౌరవిస్తారా లేదా? అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రామాలయం కట్టడానికి అడ్డుపడి మేము అందరూ క్రైస్తవులు అన్నారు కాబట్టి ఆ ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎంఆర్ఓ, బిఆర్ఓ కూడా వాళ్ళకి బీసీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. వాళ్ళ సర్టిఫికెట్లు హిందూ అంటూ హిందూ దేవాలయాన్ని కట్టకుండా ఉన్నారు. వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే, చట్టాలను ఉల్లంఘించి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఎవరైనా సరే తప్పుడు కేసులు పెడుతూ వాళ్ళు మతం మారిన వాళ్ళు ఎస్ఎస్టీ కేసులు పెడితే అది చెల్లదు. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై భీమ్, జై అంబేద్కర్ గారు.